అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో పెయింటింగ్ వేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. మనం ఎంతో భక్తితో ఎంతో ప్రేమతో కొన్ని విగ్రహాలు దీపావళికి అలా తెచ్చుకుని మనం పూజ చేసుకుంటా ఉంటాం. అవి కొన్ని ఏళ్ళు అయ్యేసరికి వాటి కలర్ అంతా షేడ్ అయిపోతుంది. చాలా మంది ఆ విగ్రహాలను తీసుకెళ్లి చెట్ల కింద అక్కడ పెట్టేస్తుంటే వాటిని చూసినప్పుడల్లా నాకు ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇలా నడి రోడ్డు మీద చెట్ల కింద పెట్టేశారా అన్నట్టు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మా ఇంట్లో ఇవి మా పిల్లలు చిన్నప్పుడు మా లైఫ్ లోకి మొట్టమొదట వచ్చిన విగ్రహం ఇది, రెండోసారి వచ్చిన విగ్రహం ఇది. సరే అవి కూడా డల్ అయిపోయినాయి ఇన్నేళ్ళు అయ్యేసరికి. సరే ఏ చెట్ల కింద పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు, పెట్టను కూడా. సరే ఏం చేద్దామా అనుకుంటే నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏం లేదండి, ఇలా అయిపోయినాయి విగ్రహాలు ఇవన్నీ చక్కగా బ్రష్ కొట్టేసుకుని మనం ఇలా పెయింట్ డబ్బాలు నెయిల్ పాలిష్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చాను. గోల్డెన్ కలర్ లో ఇదొక కలర్, ఇవన్నీ తీసుకొచ్చుకుని మెల్లిగా వీటికి కొంచెం ఓపికతో కలరు అంతా నేను మెల్లిగా వేసుకుంటా దిద్దుకుంటూ వచ్చాను. షేప్ తీసుకొస్తున్నాను. రేపు లక్ష్మీ పూజలో పెడతాను, అప్పుడు మీరు కూడా చూద్దరు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన విగ్రహాలు మనతో పూజలు అందుకున్న అమ్మవారు మనతోనే ఉంటారు, మనం హ్యాపీగాను ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.